ఈగర్నెస్ సిమియోను చూపించాడు, ప్రవక్తని చూపించింది. ఏం చూపించింది? వర్షిపింగ్ గాడ్, దేవుణ్ణి ఆరాధించడము, ప్రార్థించడం అనేది చాలా విలువైనది. బ్రదర్, మా బ్యాక్గ్రౌండ్ పలానా పక్క పెట్టేసేదన్నీ. ఒకప్పుడు అంత జ్ఞానం లేకపోవచ్చు మీ కుటుంబాల్లో, ఇప్పుడు జ్ఞానం వస్తుంది. నీ జీవం ప్రభు ఇచ్చాడు, నీ జీవితంలో అద్భుతం ప్రభు చేశాడు. ఎంత ఆసక్తిని చూపించాలి నువ్వు, అవునా కదా? నువ్వు దేని విషయంలో ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో గాడ్ విషయంలో కూడా అంత ఎక్కువగా చూపించాలా. అది నీ హెచ్చింపు కోసమే. నిజంగా దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నావు తెలుసా? నేను పెంచాలని, హెచ్చించాలని, ఆశీర్వదించాలని చాలా ఈగర్నెస్ లో ఉంటాడు గాడ్. గొప్ప విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోలేము. అది గొప్ప, నీ సిస్టమ్ చేంజ్ కావాలి. పాతది పాతదే, కొత్తది కొత్తదే. చేంజ్ నిన్నటితో అయిపోయింది, ఈ రోజుతో అయిపోయింది. ఈ రోజు రాత్రి నుంచి కొంచెం ఫ్రెష్ గా స్టార్ట్ చేయి ప్రార్థన జీవితాన్ని, ఆరాధించడం. హల్లెలూయా. ఇంకొంచెం లోతు చెప్తా. ఉదయ కాలంలో ఒక్కసారి నీ ప్రార్థన మిస్ అయింది అంటే నువ్వు మరలా పట్టుకోవడానికి మళ్ళీ ఇంకొక రోజు టైం పడుతుంది. చెప్పాలనా? పొద్దున జాబ్కి వెళ్ళిపోతావా, సాయంత్రం వస్తావా, కుటుంబం పిల్లల్ని చూసుకుంటావా, ఆ సిస్టర్ మంచిగా ఏదో చాలా అలసిపోయి వస్తున్నా ఏదో స్పెషల్ గా రెడీ చేసి పెడతావు, అవునా? ఆ రోజు ఒక ముద్ద ఎక్కువ పోతుంది. ఆ విషయం మీకు తెలుసు, ఆ విషయం నాకు తెలుసు. ఓకే, ప్రార్థన చేయగలుగుతావా? ప్రార్థన స్టార్ట్ చేస్తే ఎండ్ పొద్దున 6 అవుతుంది విత్ స్లీపింగ్. అర్థమవుతుందా? అందుకని ఏమన్నానంటే ఏది ఏమైనా సరే పోతాడు రే, ఈ జామున ముందు ప్రార్థన చేసి కంప్లీట్ చేసేదాన్ని. ఆ హ్యాబిట్ ని అలవాటు చేసేసుకో. ఇక ప్రభుకి ఇవ్వవలసింది ఇచ్చేసే, ఏదేమైనా కానీ. తర్వాత కార్లో నిద్రపోదులే, జర్నీలో నిద్రపోదులే, అవసరమైతే జాబ్ దగ్గర నిద్రపోదులే, ముందు పని కంప్లీట్ చేసేసేయి. ఇది నీకు విలువైనది, ఇది నీకు ప్రశస్తమైనది. హల్లెలూయా. సో టైం ని నువ్వు పట్టుకోకపోతే నేను రూల్ చేయడం ప్రారంభిస్తుంది. అందుకే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం వెళ్తా అంటారా? అంతే, అవును కదా? సమయాన్ని బట్టే కదా ఏదైనా నీలో రూలింగ్ జరుగుతూ ఉంటుంది. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నాలుగవది ఏంటి తెలుసా? గివింగ్ అని చెప్పండి. గాడ్ ప్రతి ఒక్కరిని సర్చ్ చేసేది గుర్తుపెట్టుకోవాలా. దేవుడు ప్రతి ఒక్కరిని పట్టుకునేది ఎక్కడ తెలుసా? ఫైనాన్షియల్. దేవుడు ప్రతి ఒక్కరిని పట్టుకునేది గివింగ్ దగ్గరనే, ఇచ్చుట దగ్గరనే దేవుడు పట్టుకుంటాడు. అసలు ఈ మెసేజ్ స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచి? రాజ్యం కోసము, ఇతరుల కోసం వాళ్ళు సంపాదించిన దానిలో మొదట ప్రధాన స్థానంలో ఇచ్చుట పెట్టాడంట. దేవునికి స్తోత్రం. 70-80 మందికి ప్రార్థన చేసి ప్రవచనం చెప్పాను. 3 to 4 hours వాడబడ్డాను. అయితే నన్ను ప్రీచింగ్ చేసి అంత అయిపోయిన తర్వాత ఇక వెళ్ళిపోయేటప్పుడు నాకు ఒక ఏమిచ్చారు తెలుసా? ఏమిచ్చారు? ఆఫరింగ్ కవర్ తెలుసు కదా, వైట్ కవర్ మన దగ్గర ఉంటది. ఆఫరింగ్ కవర్ ఇచ్చారు నాకు, తీసుకున్నాను. అలా జోబులో పెట్టుకోను. నేను హోటల్కి వెళ్ళాను. హోటల్కి వెళ్ళి మిగతా డ్రెస్, వేరే డ్రెస్ వేసుకొని నేను పడుకున్నాను. సీస్ యువర్ హార్ట్. గాడ్ సీస్ యువర్ హార్ట్స్. ఇట్స్ నాట్ ద మనీ, ఇట్స్ నాట్ ద ఆఫరింగ్ కాదు అది, యువర్ హార్ట్స్. నీ ప్రేమను బట్టి నువ్వు చేయవలసిన పనులు ఇవన్నీ. ప్రార్థనైనా, ఆరాధనైనా, టైం మేనేజ్మెంట్ అయినా, ఇచ్చుట అయినా, కన్నీరు గాచుట అయినా, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు చేసే పని ఇది. ఏదో అయిపోయిందిలే, నడవదు బండి. చెప్పండి, నడవదని చెప్పండి. గట్టి చెప్పండి, నడవదని చెప్పండి. నడవదు. నువ్వు ఎదగాలంటే షో యువర్ ఈగర్నెస్. నీకు జరిగించిన కార్యము ఏదైనా నీ జీవితంలో ఉంటే ఇబ్బిటి విషయంలో ముందుండు. నిన్ను హెచ్చించకపోతే నన్ను అడుగు, నేను చెప్తా. బ్రదర్, నా జీవితంలో ఆశీర్వాదం లేదంటే దగ్గర నేను చెప్తా. నీ విషయంలో ఎన్ని లోపాలు నేను చెప్పగలుగుతా.